హాయ్ ఫ్రెండ్స్, నేనైతే క్వాంటమ్ జంపింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు కూడా అదే కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజు అయితే కొంచెం డీప్గా వెళ్దాం. సో ఇప్పుడు ఒక పర్సన్ 10,000 సంపాదిస్తున్నారు. సో 10,000 నుండి నెలకి 2,00,000 సంపాదించాలి. సో 2,00,000 అంటే ఈయనకి మైండ్ బిలీవ్ చేయదు, ఎమోషన్ రాదు. సో ఎమోషన్ ఎట్లా తెప్పించాలి? సో కాన్షియస్ బ్రెయిన్ నుండి సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి రిప్లేషన్ చేయాలి. ఆల్రెడీ నాకు 2,00,000 వస్తున్నాయి, 2,00,000 వస్తాయని చెప్పి రిపీట్ చేయాలి. అండ్ ఓల్డ్ సెల్ఫ్ గుర్తుకొస్తూ ఉంటుంది, పాస్ట్ గురించి గుర్తుకొస్తూ ఉంటుంది, ఫియర్ వస్తూ ఉంటుంది, అండ్ ఫ్రీక్వెన్సీ లో ఉంటుంది. అయినా సరే నాకు 2,00,000 వస్తున్నాయని చెప్పి చెప్తూ ఉండాలి సబ్ కాన్షియస్ మైండ్కి. అప్పుడు మాత్రమే ఏదో షిఫ్ట్ అంటే ఒక 10,000 నుండి 2,00,000 వరకు షిఫ్టింగ్ కాదు. మనం ఆల్రెడీ దట్ పర్సన్ ఐడెంటిటీ షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు 2,00,000 వస్తే ఎట్లా ఉంటారు, ఏ డ్రెస్ తీసుకుంటారు, ఎట్లా బిహేవ్ చేస్తారు, మీరు ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటారా, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటారా, ఉండరు కదా. సో అట్లా ఉండాలి. మీ బిహేవియర్ కూడా మారాలి, అండ్ పర్సనాలిటీ కూడా మారాలి. అప్పుడు మాత్రమే రియాలిటీ షిఫ్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఓన్లీ నాకు ఓల్డ్ సెల్ఫ్లో ఎట్లా ఉంటున్నారు, సో 10,000 వస్తే ఏం చేస్తారు, అదే చేస్తుంటే కుదరదు. 2,00,000 వస్తే మీరు ఎట్లా ఉంటారు, అట్లా ఉండాలి. అంతేగాని మన ఓల్డ్ సెల్ఫ్ లాగైతే ఉండకూడదు. ఎమోషనల్ రావాలి, హార్ట్ టు బీట్ మన ఆల్రెడీ వచ్చేసినట్టు ఫీల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు మాత్రమే మన బ్రెయిన్ అనేది నమ్మిద్ది, అప్పుడు మాత్రమే సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది నమ్మిద్ది. ఎప్పుడైతే మీరు ఓల్డ్ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారో ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది నమ్మదు. సో నాకు సబ్ కాన్షియస్ మైండ్ నమ్మకపోతే అది రియాలిటీలో రాదు. మన కాన్షియస్ బ్రెయిన్ నుండి సూపర్ కాన్షియస్ బ్రెయిన్ నుండి సబ్ కాన్షియస్ బ్రెయిన్కి వెళ్తుంది, సబ్ కాన్షియస్ బ్రెయిన్ నుండి సూపర్ కాన్షియస్ బ్రెయిన్కి వెళ్తుంది, సూపర్ కాన్షియస్ బ్రెయిన్ యూనివర్స్తో అలైన్మెంట్లో ఉంటుంది. సో మీ కాన్షియస్ బ్రెయిన్ దగ్గర ఆగిపోతే సో న్యూ ఐడెంటిటీ మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ దాకా వెళ్ళాలంటే కొంచెం కష్టం అయితే పడుతుంది. సో ఇది రిప్రెషన్ ద్వారా, న్యూరల్ పాత్ ఏర్పడడం ద్వారా వస్తుంది అనమాట. ఎప్పుడైతే అదే చెడ్డ బీయింగ్లో ఉండాలి. మీకు 2,00,000 వస్తుంది, ఈ 10,000 గురించి మర్చిపోవాలి. ఇంకా మీకు డబ్బు లేదు, ఇవన్నీ కూడా థింక్ రాకూడదు మన మైండ్లోకి. అప్పుడు మాత్రమే రియాలిటీలోకి వస్తుంది. ఇది ఎవరైతే చేయగలుగుతారో ఒక 10 డేస్లో మార్పు అయితే వస్తుంది. విత్ ఇన్ 10 డేస్లో ఇది మార్పు వస్తుంది. మనం ఎట్లా ఉంటామో అట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది యూనివర్స్. మనం ఏమడుగుతామో అది కాదు. మీరు కాంట్రిబ్యూట్ అంటే వరల్డ్ ఫేమస్, ఇది ఇండియాలోనే కాదు వరల్డ్లోనే ఫేమస్ అనమాట. సో నేను వీడియో పెట్టాను కదా, అది చూసే ఉంటారు. అది చూసింటే ఇంకా అర్థమవుతుంది. సో మీ ఎమోషనల్ మారాలి. మీ ఫ్రీక్వెన్సీ 200 నుండి 800 అంటే హ్యాపీగా ఉండాలి, జాయ్గా ఉండాలి, రిలాక్సింగ్గా ఉండాలి, కామ్గా ఉండాలి. ఎప్పుడు ఆల్రెడీ వస్తుంటే ఎట్లా ఉంటారు అట్లా ఉండాలి. ఇంకోటి ఎమోషనల్, హార్ట్లోనేమో 2,00,000 రావట్లేదని థింక్ చేస్తారు, బ్రెయిన్లోనేమో 2,00,000 వస్తుందని థింక్ చేస్తారు. అట్లా ఉండకూడదు. బ్రెయిన్లో ఏది ఉందో హార్ట్లో కూడా అదే ఉండాలి. నాకు 2,00,000 వస్తే ఆల్రెడీ వస్తుంది, ఐ మీన్ నాకు మేకింగ్ వస్తుందని చెప్పి అది ఒకటే ఉండాలి. అప్పుడు మాత్రం రియాలిటీ వస్తుంది. సో ఎమోషనల్ ఉండాలి. ఆల్రెడీ వస్తే ఎట్లా ఉంటారు, ఆ వైబ్రేషన్ క్రియేట్ అవ్వాలి. నేను నడుస్తున్నప్పుడు ఒక వైబ్రేషన్ క్రియేట్ అవ్వాలి. తర్వాత సబ్ కాన్షియస్లో కూడా అదే ఉండాలి. తర్వాత హార్ట్ బీట్ అనేది చేంజ్ అవుతుంది, దాని ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. గ్రాటిట్యూడ్ లెవెల్స్ పెరగాలి. అట్లా దాని ద్వారా మాత్రమే మనకి వస్తాయి. ఈ హీరో చేసిన పెద్ద పెద్ద సెలబ్రిటీ చేసినా సరే క్వాంటమ్ షిఫ్ట్ అనేది, క్వాంటమ్ లీప్ అనేది చాలా పెద్దది అనమాట. పవర్ఫుల్ మెథడ్ మనకు ఉన్నది. సో ఇదైతే జోక్ అయితే తీసుకోబాకండి. సో మేమైతే ఇలాంటి నేర్చుకునే వాళ్ళ కోసం అయితే క్వాంటమ్ షిఫ్ట్ అయితే మేమైతే ట్రైనింగ్ అయితే ఇస్తున్నాం. సబ్ కాన్షియస్ లెవెల్స్లో 1,000 ఫ్రీక్వెన్సీకి వెళ్ళేటట్టు, టు బ్రెయిన్ కోహరెన్స్ అయ్యేటట్టు, అండ్ ఆల్ఫా స్టేట్ ఫర్ ఎవర్ ఉండేటట్టు, దాని ద్వారా యాంటీ ఏజింగ్ అవుతుంది. సో మీరైతే జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ సెషన్స్ ఉన్నాయి, పర్సన్ టు పర్సన్ విఐపీ సెషన్స్ కూడా ఉన్నాయి. ఏదైనా సరే జాయిన్ అవ్వచ్చు. కింద కనబడే నెంబర్కి అయితే